అయ్యా మా కూతురు పెళ్ళి మా కొడుకు పెళ్ళి కార్డు ఇచ్చి రావాలి. ఎంతసేపు ఉంటావు కార్డు ఇచ్చి రావడానికి? మహా అంటే ఒక గంట ఉంటావు. ఒకవేళ సాయంత్రం అయిందంటే అయ్యా భోజనం చేసి పడుకోరే పొద్దున భోజనం అంటావు. తెల్లారైనా మళ్ళీ రావాల్సిందే కదా. మరి అలాంటిది నువ్వు ఈ భూమి మీదకి వచ్చి ఎన్ని రోజులైంది? ఇంకా ఇక్కడే ఉందామనుకుంటున్నావా? నీ ఇల్లు ఎక్కడా? నీ ఊరెక్కడా? నీది పరలోకం, నీ గమ్యం పరలోకం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. మీ పిల్లల్లో ఒక్క పిల్లడికైనా భక్తి ఉందండి? ఏ ఒక్కడైనా బైబిల్ తీసుకొని ఆదివారంలో చర్చికి వెళ్తున్నాడా? వైన్ షాపుల దగ్గర తిరుగుతున్నాడు, రోడ్ల మీద షికారులు చేస్తున్నాడు, సిగరెట్లు తాగుతున్నాడు, గుట్కాలు తింటున్నాడు, సెల్ ఫోన్లో అసభ్యకరమైన చూస్తున్నాడు. బైబిల్ పట్టుకుని ఒక్కరైనా వెళ్తున్నారా? మీకు ఆశీర్వాదం ఎలా వస్తుందండి? నోటి మాటతోటే దేవుడు భూమి, ఆకాశాన్ని, సముద్రాన్ని, చెట్లు, జంతువులు సమస్తం కలిగించాడు. నీ అప్పులు తీర్చడం దేవుడికి చాలా చిన్న పని. నీ సమస్యలు తీర్చడం చాలా చిన్న పని. నువ్వు సరిగ్గా లేవు కాబట్టి ఇంకా నువ్వు అదే శాపంలో మిగిలిపోయావు, అదే లేమిలో మిగిలిపోయావు. దేవుడు ఎప్పుడు వేరే వారికి పెట్టే విధంగానే క్రైస్తవులు ఉంచాడు. మనకి చేతగాక ఆశీర్వాదాన్ని పొందుకోలేక ఈ శాపానికి గురైపోయాం. మనం చేసే తప్పుల వల్ల మన పిల్లల మీద కూడా శాపం వచ్చేస్తుంది. ఇలా ఎన్ని రోజులు నామకార్థంలో బ్రతుకుతారు? ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తావు? లోకము శాశ్వతం అనుకుంటున్నావా? మనుషులు శాశ్వతం అనుకుంటున్నావా? నీకున్న ధనము శాశ్వతం అనుకుంటున్నావా? కాదు కాదు కాదు, శాశ్వతమైనది దేవుని రాజ్యము. యేసు ప్రభువే శాశ్వతుడైన దేవుడు. బైబిల్తో పాటు ఇదిగో ఈ చిన్న పుస్తకాలు కూడా చదువుకోండి. మీ జీవితంలో నిజంగా చాలా బలాన్ని చేకూరుస్తుంది. ఆ మాటలు చాలా బలపరుస్తాయి. అంటే ఇంతగా బైబిల్ ఊరికనే ఇస్తున్నారంటే ఇంత ఎగపడుతున్నారు. కనీసం మీ జీవితంలో ఒక 100 రూపాయలు పెట్టి బైబిల్ను కూడా కొనలేని దౌర్భాగ్యమైన పరిస్థితి మీకు దయచేశాడు దేవుడు. ఎన్నిటికో ఖర్చు పెడతా ఉంటారు, కనీసం ఒక బైబిల్ కొనుక్కోవచ్చు కదా. ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు మీరు? ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ఇనిమెర్ల ప్రజలారా, ఇనిమెర్ల ప్రాంతపు వాస్తవులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలండి. ఈ సాయంకాల సమయంలో ఈ గాడ్స్ వే మిషన్ పరిచర్య ద్వారా సువార్త ప్రకటించడానికి మేము మీ మధ్యలోకి వచ్చి ఉన్నామండి. అద్భుతమైన దేవుని పాటలు, అద్భుతమైన దేవుని మాటలు ఈరోజు మీకు వినిపింప చేయటానికి ఇక్కడికి వచ్చామండి. దయచేసి మీ సమయాన్ని, విలువైన సమయాన్ని కొద్దిసేపు కేటాయించి దేవుడి మాటలు వినటానికి ఈ స్థలం యొద్దకు రావాలని మీకు ప్రేమతో మేము తెలియజేస్తున్నాం. దేవుని ప్రజలారా, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు గనక ఈరోజు దేవుని మాటలు విని నిత్య జీవం పొందుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు తెలియజేస్తున్నాం. రండి, వినండి, రక్షణ పొందండి. మీ అందరి కోసం మేము చైర్స్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. చక్కగా వినండి, దేవుని దీవెనలు పొందండి. మన మధ్యలో ఉన్న ప్రసాద్ బ్రదర్ వచ్చి ప్రారంభ ప్రార్థనలోకి నడిపిస్తారు. దయచేసి గమనించండి ప్రజలారా, దేవుడు మీ ప్రాంతాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు దైవ సేవకులు వచ్చి ఉన్నారు. ఈరోజు మీకోసం, మీ కుటుంబాల కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తారు. మీ అందరి కోసం ప్రార్థనలు చేస్తారు. ఈరోజు జరగబోయే ఈ సువార్త కూడికలో మీరందరూ పాల్గొనండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. కనుక ఈరోజు మేము ఒక అర్ధగంటలో ముగించి వెళ్ళిపోతామండి. సమయాన్ని మీరు ఎవరు దుర్వినియోగం చేసుకోకుండా కొద్దిసేపు యేసయ్య మాటలు వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. త్వరగా మీరు సిద్ధపడి వచ్చినట్లయితే దేవుని వర్తమానము అందించడానికి చాలా దూర ప్రాంతం నుంచి దైవజనులు వచ్చి ఉన్నారు. మీరు ఆలస్యం చేస్తే ఇక ఒక అరగంటకి వెళ్ళిపోతాము.
తప్పకుండా మీరు మీ పనులు ముగించుకొని రావాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకొని కొడుకును ప్రారంభిస్తాం. ప్రేమ స్వరూపుడా, దయాళుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రశస్త నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాలను ప్రభువా మేము ఈ రీతిగా సువార్త ప్రకటించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. అయ్యా, అనేక ప్రాంతాలకు నడిపించావు. ఇదిగో ఈ ఎల్లమెల్లెక్కు గ్రామాన్ని కూడా మీరు ప్రేమించారు. నశించిపోతున్న ఆత్మలను రక్షించమని మీరు చెప్పిన రీతిగా ఈ గ్రామంలో నాయన ఎంతమంది అల్ప విశ్వాసులు ఉన్నారో, ఎంతమంది నామకార్థ క్రైస్తవులు ఉన్నారో, ఎంతమంది నాయన నీ పేరు చెప్పుకొని బ్రతుకుతూ ఉన్నారో, వాళ్ళందరూ ఈరోజు మార్చబడును గాక. యేసు నామముల యేసు వాక్కు చేత ప్రతి బిడ్డ మార్చబడును గాక. ప్రతి హృదయము తెరవబడును గాక. ఆనాడు పౌలు భక్తుడు ప్రకటిస్తూ ఉంటే నాయన, అయ్యా ఇదిగో తండ్రి, పేదోర పట్టణంలో నాయన లూదియా హృదయాన్ని ఏ రీతిగా మీరు మార్చారో, ఇదిగో తండ్రి ఈ గ్రామంలో ఎంతమంది హృదయాలు నీకు దూరంగా ఉన్నాయో వాళ్ళందరూ ఇప్పుడే యేసు నామములు తెరవబడును గాక. తండ్రి మీరు సహాయం చేయండి నాయన. త్వరగా నీ చెంతకు రావడానికి కృప చూపించండి. అద్భుతం చేయండి, ఆశ్చర్యకార్యం చేయండి నాయన. ఈ గొప్ప ఉత్సవాన్ని మీరు రగిలించండి నాయన. ఈ గ్రామం మీద పట్టి పీడిస్తున్న దురాత్మ చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. ప్రభువా మీరు సహాయం చేసి కార్యం చేయండి. నీ గొప్ప మేలు చేత నింపి అయ్యా ఇదిగో తండ్రి పాటలు యందును ఆరాధన యందును వాక్య ఉపదేశమనందును నాయన తండ్రి నీ నామానికి తగినట్టుగా మీరే గణపరచుకోమని ప్రార్థించుకుంటూ సమస్తమైన కృప కలిగిన నీ హస్తానికి సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇనిమెర్ల గ్రామస్తులందరికీ, ఎందుకంటే నశించిపోతూ ఉన్నారు చాలామంది, మనం అందరం భారం కలిగి ఈ యొక్క పరిచర్లో పాలి భాగస్తులం అవుదాం. ఇలాంటి చక్కని సందేశాలు మీకు దొరకవు, ఎందుకంటే రేపేం జరుగుతుందో మీకు తెలియదు కనుక ఇంకొక అరగంట మాత్రమే ఉంటాం. మీరు మాత్రం ఆలస్యం చేసినట్టయితే ఈ యొక్క దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని మీరు పోగొట్టుకుంటారు. దయచేసి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము, అందరు రండి, దేవుని వర్తమానాన్ని విని మీ జీవితాలు మార్చుకోండి. చూడండి, బైబిల్ లేకపోయినా కూడా మీరు వచ్చినట్లయితే మీకు బైబిల్ కూడా ఇవ్వబడతాయి ఫ్రీగా, ఉచితంగా, ₹1 ఖర్చు లేకోకుండా. ఇంత అవకాశం ఎక్కడ వెతికినా దొరకదండి. కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరికొద్దిసేపట్లోనే మేము ఈ కూడికను ముగించుకొని మరొక విలేజ్కి వెళ్ళిపోతున్నాం. ఈ మంచి తరుణాన్ని ఎవరు మిస్ చేసుకోకుండా రావాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును? అయ్యా కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. చెప్పండి, ఇరిమల గ్రామాలకి మంచి శుభవార్త అండి. చక్కని పాటలు, చక్కని సందేశం. రండి, రక్షణ పొందండి. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును? కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును? కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును?
వెలిగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి, ఒక్కొక్క బిడ్డను మీరు తాకండి, ఒక్కొక్క బిడ్డను మీరు బలపరచండి నాయన. ఈ ఇనివెల్ల గ్రామంలో ఎందరైతే అనారోగ్యంతో, ఎందరైతే వేదనతో, ఎందరైతే దుఃఖంతో, కన్నీటితో, రోగంలో ఉన్నారో ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి నాయన. తండ్రి, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు నాయన. మీకు అసాధ్యమైన కార్యాలు, మీకు కనుమరుగైన కార్యములు ఏమీ లేవని మేము నమ్ముచున్నా, విశ్వసిస్తున్నాము తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, మీ గాయపరచుకున్న అస్సముల చేత ఒక్కొక్క బిడ్డను మీరు తాకండి, మీరు ముట్టండి. సంపూర్ణమైన సమాధానం, సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన క్షేమాన్ని బిడ్డలకు మీ కళ్ళు క్షేమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా మా శక్తి కాదయ్యా, మా బలము కాదయ్యా, కేవలం మీ ఆత్మ ద్వారా కార్యాలు జరిగించండి. అయ్యా ఇదిగో తండ్రి, ఇంకొక ఆచారాలు బ్రతుకుతున్నటువంటి బ్రతుకులు మీరు మార్చండి. ఆత్మ సంబంధమైన వారిగా మీ బిడ్డలు మార్చండి నాయన, మీ కృప చేత నింపండి. అయ్యా ఇదిగో తండ్రి, ఈ ప్రాంతంలో మీ సమాధానాన్ని పలుకుతున్నాం, ఈ ప్రాంతంలో మీ నెమ్మదిని పలుకుతున్నాం, ఈ ప్రాంతంలో మీ క్షేమాన్ని పలుకుతున్నాం, ఈ ప్రాంతంలో మీ ఆరోగ్యాన్ని పలుకుతున్నాము తండ్రి. ఈ ప్రాంతాన్ని, ఈ ప్రజల్ని 30, 60, 100 అభిషేకంతో మీరు నింపమని అడుగుచున్నాము తండ్రి. ఒక్కొక్కరికి మారు మనసు రక్షణ అనుగ్రహించండి నాయన. ఈ నశించిపోతున్న ఆత్మల్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవా, ఏ ఆత్మలైతే నశించిపోతున్నాయో ఆ ఆత్మలు మీరు పట్టుకోనండి ప్రభువా. మీ సన్నిధాన్ని చేర్చి మీ చిత్తానుసారంగా వాడుకోనమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి బ్రతిలాడి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకమైన సమయంలో మనము యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, ఊరు కారులో తిరుగుతూ ఒక ఆయన కరపత్రాలు పంచుతూ ఉంటాడు. చూసారమ్మా ఎవరైనా యూట్యూబ్లో? అట్లాంటి ఎందుకు చూస్తాం? మొగలి రేకులు, ఆ రేకులు, ఈ రేకులు, పూత రేకులు అయితే చూస్తాం. దేవుని వాక్యం ప్రకటిస్తూ ఆయా ప్రాంతాల్లో భారభరితంగా సువార్త చేస్తున్న దైవజనులు మల్లికార్జున అన్న గారు మన మధ్యలో ఉన్నారు. అద్భుతమైన సాక్ష్యాన్ని ఈరోజు మీకు మనందరికీ తెలియజేస్తారు. అందరం చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని కనపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట పేరున వందనాలమ్మా. చాలా సంతోషం. అసలు ఈ రోడ్డు పక్కన ఇంతవరకు ఎవరు కూటాలు పెట్టలేదేమో. ఇంతమంది దేవుడి పిల్లలు ఒకే చోట ఉండి ప్రార్థించడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఎక్కడైతే 2, 3 కూడి ఆయన నామమున ప్రార్థించారో ఆయన మన మధ్యలో ఉంటారంట. ఇంతమందిని కలిసాం, ఖచ్చితంగా దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. కాబట్టి కొన్ని నిమిషాలు నేను మాట్లాడి ముగిచ్చేస్తాను. నా పేరు మల్లికార్జునరావు. నేను ఒక హిందువుని, నేను క్రిస్టియన్ని కాదు, నేను హిందువుని. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతి వెళ్ళి గుండు చేసుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హిందూ టెంపుల్కి వెళ్ళి నా మొక్కుబళ్ళు తీర్చుకున్నాను. కానీ నాకు ఎప్పుడు శాంతి సమాధానం లేదు. నేను ఒక భయంకరమైన త్రాగుబోతుని. ఇలా మాట్లాడుతున్నాను మీరేం అనుకోబాకండి, నాకు సిగ్గు లేదు. ఎప్పుడో దేవుడు నన్ను చంపేయాల్సింది, కానీ బ్రతికిచ్చాడు. అందుకని నేను దేవుడికి సాక్ష్యం చెప్తున్నాను. ఒక భయంకరమైన త్రాగుబోతుని. ఇండియాలో ఉన్న ప్రతి బ్రాండ్ మందు తాగాను. నేను ఒక భయంకరమైన సిగ్గు లేదండి. దేవుడు నన్ను బ్రతికిచ్చాడు కనుకనే ఈరోజు నేను మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. ఒక భయంకరమైన వ్యసనపరుణ్ణి. ఇండియాలో ఉండే ప్రతి బ్రాండ్ సిగరెట్ తాగాను, ఇండియాలో ఉండే ప్రతి బ్రాండ్ గుట్కా నవిలాను, ఇండియాలో ఉండే ప్రతి ఫ్లైట్ ఎక్కాను, ఇండియాలో ఉండే అతిపెద్ద 5 స్టార్ హోటల్లో 8 సార్లు భోజనం చేసి అక్కడ పడుకున్నాను. జల్సా రాయణ్ణి. ఆ పని నేను చేసిన పాపాల నిమిత్తం ఒకరోజు నేను చనిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు వేరే అబ్బాయి యేసుప్రభు నమ్ముకో, చనిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, యేసుప్రభు నమ్ముకో, కనీసం నేను ఈ లోకంలో జైల్లోనన్నా బ్రతికిస్తాడేమో అని చెప్పినప్పుడు నేను యేసుప్రభు నమ్మాను. అంతకుముందు ఎవరైనా క్రిస్టియన్స్ కనపడితే నాకు చాలా కోపం. ఎవడైనా క్రిస్టియన్ కనపడి, అరే మల్లికార్జును, నువ్వు మా దేవుడి పుట్టినరోజు క్రిస్మస్కి మా ఇంటికి నువ్వు భోజనానికి రావాలంటే, ఎరా నా కొడక, నీదే కులం నాదే కులం రా, నువ్వు నన్ను పిలిపిస్తున్నావా అని నన్ను తంటే, ఇలాంటి దరిద్రమైన ఒక వ్యక్తిని, ఎందుకు పనికిరాని ఒక, అయినా దేవుడు నన్ను రక్షించుకొని ఆయన కృపలో నిలిపాడు.
నేను మా పాస్టర్ గారు చెప్పినట్టుగా నేను అప్పుడు దేవుడిని నమ్ముకొని చర్చిలో ఒక 2.5 సంవత్సరాలు ఉంటే 4 సార్లు నాతోటి బైబిల్ చదివించి నాలో నుంచి ఆ కుల ఫీలింగు, వేరే వేరే మతాల ఫీలింగ్ తీసేసి నిజమైన దేవుడు యేసుక్రీస్తే, ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు అన్న సత్యాన్ని నాకు బాగా వంట పట్టించాడు. అప్పటి నుంచి నేను దేవుడిని నమ్ముకుంటున్నాను. మా పాస్టర్ గారు చెప్పారు, బాబు మల్లికార్జును, ఇప్పుడు నీకు ఇష్టం వచ్చిన పనులు నువ్వేమి చేసుకోవద్దు, నీకు పిలుపు ఉంది, నువ్వు దేవుడు పని చేయమని చెప్పాడు. నేను మా పాస్టర్ గారి మాట లెక్క చేయకుండా నా ఇష్టం వచ్చిన వ్యాపారాలన్నీ చేసుకున్నాను హైదరాబాద్లో. మొన్న కరోనా టైంలో 3 కోట్ల రూపాయల నష్టం, బిజినెస్ మొత్తం పోయింది. మళ్ళీ చచ్చిపోవడానికి రెడీ అయ్యాను, సూసైడ్ చేసుకోవడానికి. ఆ టైంలో దేవుడు పిలుస్తున్నాడు, అరే మల్లికార్జున్, ఆ రోజు నువ్వు చనిపోతున్నప్పుడే నేను నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు నేను చెప్పిన పని చేయకుండా నీ ఇష్టం వచ్చిన పని చేసుకున్నావు, అందుకే లాస్ అయిపోయావు. ఇప్పటి నుంచి నువ్వు నా పని చేయి, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు దేవుడు. ఆ రోజు తీర్మానం చేసుకున్నాను, రేపు 10వ తేదీకి 3 సంవత్సరాలు నేను సువార్త ప్రకటించడానికి సిద్ధపడ్డాను. సువార్త అంటే ఏదో కాసేపు పోయి మళ్ళీ వెనక్కి వచ్చేది కాదండి. పొద్దున 6 గంటలకి స్టార్ట్ చేస్తే సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎవరైనా రోడ్డు మీద కనబడితే, ఏం పెద్దయినా బాగున్నావా, పెద్దవా బాగున్నావా, అది పత్రిక చదివించుకో, దేవుడు మాటలు ఇవి, చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తాం అని ఇట్లాంటి మాటలు గాడ్స్ మిషన్ అనే యూట్యూబ్ ఛానల్లో పెడతా ఉంటారు. మీరు చూసే ఉంటారు, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కూడా. అలాగే సాయంత్రం 6 గంటలు అయినప్పుడు ఇంటికి వెళ్ళిపోకుండా ఆ దగ్గరలో ఎక్కడైతే పెట్రోల్ బంక్ ఉంటుందో, లేదంటే చిన్నది ఇట్లాంటి మందిరం కనపడుతుందో వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని అక్కడే పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి స్నానం చేసి కారు కడుక్కొని మరి వెళ్ళిపోతూ ఉంటామే. ఇంటికి వెళ్ళేది 25 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి అండి. అప్పటిదాకా రోజు సువార్తే. అలా ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో ఉండే ప్రతి గ్రామము అయిపోయింది. మీ గ్రామం కూడా చేశాను. నా జీవితంలో 3 వస్తువులు మిగిలాయి. 1 పెట్టుకున్న వాచ్, 2 సెల్ ఫోను, 3 ఆ పక్కన కారు ఉంది. ఈ కారు తప్ప నా జీవితంలో మొత్తం గాలికి కొట్టుకొట్టపోయినట్టుగా కొట్టపోయాయి. ఎందుకంటే దేవుడు ఈ 3 మిగిలిచ్చాడు ఆయన పని చేయడానికి. అదే కారులో పడుకుంటున్నాను. ఇప్పటి వరకు ఇక్కడ ఉండే అన్నీ అయిపోయి నేను నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఒక 5 మండలాలు చేస్తున్నాను. అయితే చాలామంది మిషనరీస్ వచ్చారు, అప్పట్లో బ్రిటిష్ నుంచి వచ్చారు, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి వచ్చి మనందరి కోసం స్కూళ్ళు కట్టారు, హాస్పిటల్ కట్టారు, అనేక మందిరాలు కట్టారు, సువార్తను ప్రకటించారు. వాళ్ళ ద్వారానే మనకి దేవుడి సత్యాన్ని తెలుసుకున్నాం. వాళ్ళంతా కూడా నార్త్ ఇండియాలో సంచరిస్తున్నప్పుడు చాలా మందిని చంపేశారు, చాలా మందిని కాలబెట్టారు. ఇవన్నీ కూడా ఇక్కడ కాదు మనం సేవ చేయాల్సింది, భారతదేశం మొత్తం పోయి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని నేను ఓన్గా దేశం మొత్తం తిరిగి వచ్చాను. ఒక అండమాను, లక్షద్వీప్ తప్ప ఇండియాలో ఉండే ప్రతి రాష్ట్రము, ఇండియాలో ఉండే ప్రతి కేంద్రపాలిత ప్రాంతం వెళ్ళి మొత్తం తిరిగేసి కనుక్కొని వచ్చి ఇంకా నేను బలంగా చేయాలి అని ఒక పునాది నేనే పెట్టుకున్నాను. ఈ ప్రోగ్రాం అంతా కూడా ఏంటంటే మామూలుగా ఇలా బహిరంగ సభలు చేయడానికి ఎవరు పోలీస్ పర్మిషన్ ఇవ్వరు. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ 5 మండలాల్లో 5 ఎస్ఐల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చాను, 2 సిఐలకు వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చాను, డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చాను. ఈ 5 రోజులే మనకి పండగ, క్రిస్మస్ కాదు పండగ. క్రిస్మస్ పేరు వస్తుందని ఈ క్రిస్మస్ టైంలో దేవుడి గురించి చెప్పడమే పండగ. ఇది ఒక సోకు. కొంతమంది సోకు చేయాలి అంటే ఫెయిరీ లవ్లీ పోసుకుంటారు, వాళ్ళకి అదొక సోకు. కొంతమందికి సెంటు కొట్టుకుంటారు, అదొక సోకు. కొంతమంది పౌడర్ పూసుకుంటారు, కొంతమంది లిప్స్టిక్ పెట్టుకుంటారు, అదొక సోకు. నాకు సువార్త చేయడమే సోకు, ఇదొక ఫ్యాషన్ నాకు. సరే, నా సాక్ష్యం ఇంకా చెప్పాలంటే చాలా ఉందిలేండి. దేవుడి చిత్తమైతే ఎప్పుడన్నా ఒకసారి ఆదివారం మీ మందిరానికి వచ్చి నేను సాక్ష్యం చెప్తాను. ఈ సమయంలో మనం దేవుడి మాటలు కొన్ని మాట్లాడుకుందాం. నేను క్రైస్తవుని అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. నా దగ్గర బైబిల్ ఉంది, సరే ఇప్పుడు కాదు ఇంట్లోనైనా సరే నా దగ్గర బైబిల్ ఉంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఈ బైబిల్ నేను ఇప్పటి వరకు పూర్తిగా చదివాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కరు కూడా లేరు. మీరు క్రైస్తవులు అని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడాలి. మీలాంటి నామకార్థపు క్రైస్తవుల వల్లే నాలాంటి హిందువులు ఎవరో దేవుడిని తెలుసుకోవట్లేదు. వ్యర్థమైనవన్నీ చూస్తాం, మనకి ఇష్టం వచ్చినవన్నీ చూస్తాం, బైబిల్ మాత్రం చదవం. బైబిల్ చదవకుండా నువ్వు చేసే ప్రార్థన వ్యర్థము. బైబిల్ చెప్తుంది, నేను కాదు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి ప్రార్థన గాల్లో కలిసిపోయింది. ఏ ఒక్కటి కూడా దేవుడి దగ్గరికి చేరలేదు. దేవుడి దగ్గరికే కనుక నీ ప్రార్థన చేరినట్లయితే ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి నీకు ఉండేది కాదు, నీ జీవితం బాగుపడేది. మీకు చదువు రాకపోతే కనీసం మీ పిల్లలతో చదివించుకోవాలి కదా.
మీరు చదవరు, మీ పిల్లలతో చదివించుకోరు. మీరు చేసే ప్రార్థన హేయము, అది ఆయన సన్నిధికి చేరలేదు. ఈ రోజు నుంచి అయినా రోజు కనీసం ఒక అధ్యాయమన్నా చదివించుకోండి, ప్రార్థన చేయండి. దేవుడు మీ మాటను ఆలకిస్తాడు, మీ ప్రార్థనకి జవాబు దయచేస్తాడు. పొద్దున్నే లేవగానే ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి? అదే బైబిల్ చదవకుండా మీరు ప్రార్థన చేసినా వ్యర్థమే. ఫస్ట్ బైబిల్ చదువుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, చదువు రాకపోతే చదివించుకోవాలి, ఆ తర్వాత ప్రార్థన చెయ్యాలి. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి కాసియుందును. మనం వాక్యాన్ని చదివి ప్రార్థన చేసి మనం కనుక పని మొదలు పెట్టినట్లయితే మన ప్రార్థనకి జవాబు ఆయన సాయంత్రం లోపలే ఇస్తారంట. మరి అలాంటి చేయట్లేదు కాబట్టి మన ప్రార్థనకి వ్యర్థమైపోతుంది, జవాబు రావట్లేదు. సరే, మీరంటే ఓకే. మీ పిల్లలు ఎలా ఉన్నారండి? మీ పిల్లలు ఎలా ఉంటారు అసలు? చూడండి ఒకసారి మీ పిల్లల గురించి ఏమని రాస్తున్నాడు. 2వ పేతురు 2వ అధ్యాయం 2వ వచనం, మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. మీ పిల్లలు రకరకాల దరిద్రమైన కటింగ్స్, రకరకాల దరిద్రమైన ప్యాంట్లు, రకరకాల చెవుపోని రిగులు, రకరకాల టాటూలు, పచ్చబొట్లు. సిగ్గుండాలిగా. ప్రతి మనిషికి ఆ హృదయంలో దేవుడు ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇది ఆయన ఆలయం, ఇది హృదయం మనదే, కానీ ఆలయం ఆయనది. ఆయన ఆలయాన్ని పాడు చేద్దని చెప్తున్నాడు కదా. పేరేమో కాలేబు, యాకోబు, యేసోబు. తాగేదేమో వైన్ షాప్ దగ్గర చీప్ లిక్కరు. బండి మీద మంచి మంచి పేర్లు, వాక్యాలు రాసుకుంటారు, సిలువలు వేసుకుంటారు. సిగ్గు లేకుండా వెళ్ళి సిగరెట్లు తాగుతారు, సిగ్గు లేకుండా వెళ్ళి గుట్కాలు తింటారు. మీ వెనకాల 2 కుక్కలు ఉన్నాయి, అది అవసరమైతే కక్కునైనా తింటది, పొగాకు తిందు. కానీ ఈ రోజున మానవుడు పొగాకు తింటున్నాడు, పంది కూడా తిందు పొగాకు, జంతువులు కూడా తినవు. ఈ రోజున పొగాకు తింటున్నారు. మీరంతా క్రైస్తవులు, దేవుని నామానికి చెడ్డ పేరు. తాత్కాలిక జీవితం ఇది. ఈ జీవితంలో మన జీవితం ఇంకా చిన్నది. దాంట్లో నువ్వు ఎంత సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు. ఆ 5 నిమిషాలుగా రాజకీయాన్ని వేసుకుంటే, గుట్కా వేసుకుంటేనే ఏమైనా పని చేయగలుగుతారు, లేకపోతే పని చేయరు. సాయంత్రానికి మంది వేస్తారు. ఇంట్లో భార్యను ఏమంటాడో తెలియదు, పిల్లల్ని ఏమంటాడో తెలియదు, పక్కన వాళ్ళు ఏమంటారో తెలియదు. ఇక్కడ నుంచి పాంపూర్ పోయి వచ్చేదాకా కూడా గ్యారంటీ లేదు, ఏడబడిపోతాడో తెలియదు. ఒకవేళ యాక్సిడెంట్ ఏదైనా చనిపోయాడు అనుకోండి, పెద్ద బ్యానర్ కడతారు, పరలోక పిలుపని. ఈడేదో దేవుడి కోసం చనిపోయినట్టుగా. అది కరెక్ట్ కాదు. మీరు సరిగ్గా ఉండాలి, మీ పిల్లల్ని మాదిరికరంగా పెట్టుకోవాలి, లేకపోతే దేవుడికి లెక్క చెప్పాలి. బాలురు నడవలసిన త్రోవలను వాళ్ళు నడిపించాలి, మీరే. ఈ బాధ్యత మీదే. మీకు అందరికి తెలుసు, యేసు ప్రభు వారు నా కోసమే ఈ భూమి మీదకి వచ్చి పుట్టాడు. 33.5 సంవత్సరాలు బ్రతికాడు. నా కోసం దెబ్బలు తిన్నాడు, నా కోసం ఉమ్మించుకున్నాడు, నా కోసం తిట్లు తిన్నాడు, ఆఖరికి ప్రాణమే పెట్టాడు. ఆయన మళ్ళీ చనిపోయిన తర్వాత తిరిగి 3వ రోజున లేచాడు. మళ్ళీ ఆయన రానై ఉన్నాడు. మనం పాపం చేస్తే నరకానికి వెళ్తామని తెలుసు మీకు. షుగర్ ఉందని ఈ రోజున స్వీట్లు తింటాం మానేస్తున్నావు, బీపీ ఉందని సాల్ట్ తింటాం మానేస్తున్నావు. నరకం ఉందని పాపం ఎందుకు మానట్లేదు? అంటే మీకు ఆషామాషగా ఉందా దేవుడు అంటే? క్రైస్తవుడు సిగరెట్లు, బీడీలు త్రాగడమే తప్పు, పొగాకులు, గుట్కాలు తినడమే తప్పు. అలాంటిది ఈరోజు సిగ్గు లేకుండా అమ్ముతున్నారండి. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే దేవుడు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. ఏ రాజ్యాన్ని వెతుకుతున్నావు నువ్వు? దేవుని రాజ్యాన్ని నువ్వే పాడు చేస్తున్నావు. నువ్వు మళ్ళీ క్రైస్తవుడి. బయటికి వెళ్తే ఒక సాక్ష్యం ఉండదు. యేసు ప్రభువుని బయట చెప్పంగానే వాళ్ళు ఫలానా కులానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళు ఫలానా ఊరి చివరు ఉండేవాళ్ళు, వాళ్ళు అబద్ధికులు, వాళ్ళు మోసగాళ్ళు. బయలుదేరి పనికి వెళ్తారంటారు, ₹1,00,000 అడ్వాన్స్ తీసుకుంటారు. ఆడికి పోగానే బాత్రూమ్ కానీ వెళ్తాడు, పారిపోయి వచ్చేస్తాడు. వాడు ఇంక తిరగాలి ఇక్కడంతా. అది ఇది కాదంటే మళ్ళీ SC/ST కేసు. ఇదా క్రైస్తవ్యం? ఇది ఎంతవరకు కరెక్ట్? దేవుడు చూస్తూ ఊరుకోడు. జాగ్రత్త, ఈ లోకం శాశ్వతం కాదు. మనం చనిపోయిన రోజున మన భర్త, మన భార్య, మన పిల్లలు, మన ఆస్తి, మన ఊరు, మన బంధువులు ఎవ్వరూ రారు. మన దేహం ఇక్కడే మట్టిలో కలిసిపోద్ది, ప్రాణం గాల్లో కలిసిపోతుంది. మన ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి. చేరితే మంచిది, చేరకపోతే భయంకరమైన పాతాళం ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. గుర్తుపెట్టుకోండి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను.
మీ పిల్లల్లో ఒక్క పిల్లడికైనా భక్తి ఉందండి? ఏ ఒక్కడైనా బైబిల్ తీసుకొని ఆదివారంలో చర్చికి వెళ్తున్నాడా? వైన్ షాపుల దగ్గర తిరుగుతున్నాడు, రోడ్ల మీద షికారులు చేస్తున్నాడు, సిగరెట్లు తాగుతున్నాడు, గుట్కాలు తింటున్నాడు, సెల్ ఫోన్లో అసభ్యకరమైన చూస్తున్నాడు. బైబిల్ పట్టుకుని ఒక్కడైనా వెళ్తున్నారా? మీకు ఆశీర్వాదం ఎలా వస్తుందండి? నోటి మాటతోటే దేవుడు భూమి, ఆకాశాన్ని, సముద్రాన్ని, చెట్లు, జంతువులు సమస్తం కలిగించాడు. నీ అప్పులు తీర్చడం దేవుడికి చాలా చిన్న పని. నీ సమస్యలు తీర్చడం చాలా చిన్న పని. నువ్వు సరిగ్గా లేవు కాబట్టి ఇంకా నువ్వు అదే శాపంలో మిగిలిపోయావు, అదే లేమిలో మిగిలిపోయావు. దేవుడు ఎప్పుడు వేరే వారికి పెట్టే విధంగానే క్రైస్తవుని ఉంచాడు. మనకి చేతగాక ఆశీర్వాదాన్ని పొందుకోలేక ఈ శాపానికి గురైపోయాం. మనం చేసే తప్పుల వల్ల మన పిల్లల మీద కూడా శాపం వచ్చేస్తుంది. ఇలా ఎన్ని రోజులు నామకార్థంలో బ్రతుకుతారు తెలుసుకోండి. రోమీలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్యన దూషించబడుతున్నది. మీరు కనుక సరిగ్గా ఉన్నట్లయితే అనేక మంది దేవుడిని నమ్ముకుంటారు. నేను ఎగ్జాంపుల్, నేను చిన్నప్పటి నుంచి ఎందుకు దేవుడిని నమ్ముకోలేదంటే, నాకున్న స్నేహితులంతా త్రాగుబోతులు, నాతో పాటు తాగుతారు. వాళ్ళు చెప్తే నేను దేవుడిని ఎలా నమ్ముతాను? ఈరోజు వాళ్ళకి మీకు తేడా ఏముంది? దయచేసి తెలుసుకోండి. ఈ రోజున మనకి ఇక్కడ 2 చర్చలు ఉన్నట్టున్నాయి, 2 స్టార్లు కనపడ్డాయి. కాబట్టి ఎవడన్నా వచ్చి బీజేపీ వాడు ఆర్ఎస్ వచ్చి ఆ క్రాస్ని పడగొట్టి ఆ నక్షత్రాలు తీసేస్తే మనం ఒప్పుకుంటామా? ఆఫ్టర్ నువ్వు మానవుడికి కట్టిన తాళ్ళు దింపేస్తే నువ్వు ఒప్పుకోవని పోయి కొడతావు. మరి ఆయన హృదయాన్ని నువ్వు పాడు చేస్తున్నావు. దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? ఇంకా పతనానికి తీసుకెళ్తాడు. జాగ్రత్త. ఈ రోజు నుంచి మానేసేయండి. అదేమన్నా పెద్ద ఆరోగ్యమా? 5 నిమిషాల్లో సిగరెట్ అయిపోద్ది, క్యాన్సర్ వచ్చి లోపల కూర్చుంటుంది. ఎన్ని లక్షలు పెట్టినా బాగోదు. తెలుసుకోండి. రకరకాల జబ్బులు, కొత్త జబ్బులు. కరోనా పెట్టి అందరికి ఎగ్జాంపుల్ చూపించినా కూడా ఎవరికీ అర్థం కావట్లా. మళ్ళీ ఇంకేమొస్తాయో చూసుకోండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. నీకు ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు, కానీ నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నువ్వు మారు మనసు పొందుతావని దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటికైనా మారు మనసు పొందుతావా? పొందవు. పేరుకేమో క్రైస్తవులు, మెల్ల ఒక్కొక్కటి జాండ పడుకుని సిలువేస్తాడు, లేదంటే బండికి వేస్తాడు ఒక జానుడు, మంచి వాక్యాలు రాస్తారు. సిగ్గు లేకుండా మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి తాయితులు కట్టించుకుంటావు. వాడెవడో సోది చెప్పేవాడి దగ్గరికి వెళ్ళి తాయితులు కట్టించుకుంటావు, రంగు దూరాలు కట్టుకుంటావు, కాలికి నల్ల దూరాలు కట్టుకుంటావు. సిగ్గుండాలిగా, బుద్ధి ఉండాలిగా. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, లేదంటే వెచ్చగానైనా ఉండు. నువ్వు ఇప్పుడు మధ్యలో ఉన్నావు, నులివెచ్చుకో. దేవుడు నేను ఏం చేస్తాడో చూసుకో. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఈ రోజున నీ కోసం దేవాది దేవుడే, ఆయన పాదపీఠము భూమి, నీ కోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చి సిలువను మోసి సిలువ మీద చనిపోయి ప్రాణం పెడితే నువ్వు ప్రభు కోసం ఏం మోస్తున్నావు? గుట్కాలు మోస్తున్నావా? సిగరెట్లు మోస్తున్నావా? క్వార్టర్ సీసాలు మోస్తున్నావా? అసభ్యకరమైన మోస్తున్నావా? ఏం మోస్తున్నారు మీరు? ఆయన చెప్తున్నాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. మీరు ఎంతమంది మోస్తున్నారు? మీ పిల్లలు ఎవరు మోస్తున్నారో తెలుసుకోండి. ఆయనకి అసలు పాత్రులే కారంట. ఎవరి సిలువ వాళ్ళు ఎత్తుకోవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. యోబు కంటే ఎక్కువైతే రావు. ఆయనే దేవుని ఒక మాట అనలేదు. ఆయన సిలువను ఆయన ఎత్తుకొని ఇంకా దేవుని స్తుతిస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? చిన్న జ్వరం రాగానే తాయితీ కట్టేవాడి దగ్గరికి పరిగెత్తుతావు. ఏదో కొద్దిగా ఇంకేదైనా తలనొప్పి రాగానే సోచి చెప్పే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుతావు. ఇది కరెక్ట్ కాదు. పెళ్లి చేసుకుంటారు. మీలో ఎవరైనా ఒకసారి నిజంగా చెప్పండి, పరిశుద్ధ వివాహం అసలు ఇంతవరకు ఈ పల్లెలో జరిగిందా? సగం ఆచారం, సగం క్రైస్తవ్యం. ఇదా? తప్పండి. మనం ఉంటే అటన్నా ఉండాలి, లేదంటే ఇటన్నా ఉండాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం, అప్పుడు యేసు తన శిష్యులు చూచి ఎవడైనను నన్ను వెంబడింపన కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను. నువ్వు ఒకవేళ పరలోక రాజ్యం కనుక వెళ్ళాలి అని అనుకుంటే, నరకానికి వెళ్ళాలనుకుంటే ఎన్ని అవసరం లేదు. ఒకవేళ పరలోక రాజ్యానికి మీరు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు ఎన్ని బాధలున్నా, ఎన్ని రిస్కులున్నా, ఎన్ని అనారోగ్యాలున్నా మీ సిలువని మీరే భుజం మీద వేసుకొని ఆయన కోసం సాక్షిగా పరిగెత్తాలి. ఎన్ని బాధలు వచ్చినా సరే. కనీసం మీరు బైబిల్ని చదవట్లేదు,
మీ ప్రార్థనే దేవుడు విండు, మరి మీరంతా పరలోకానికి ఎలా వెళ్తారు? నోరు తెరిస్తే బూతులు, ఏదైనా మాట చెప్తే అబద్ధాలు, అసలు ఒక చోట డబ్బులు తీసుకున్నంటే వెళ్ళిపోయి నమ్మకంగా పనిచేద్దాం ఆలోచనే ఉండదు. ఒకవేళ వచ్చినా వాడు ఒకవేళ పట్టుకోవడానికి వచ్చినా ఇంట్లోనే దాచిపెట్టి లేరని చెప్తారు. అది కరెక్ట్ కాదు. మనం క్రైస్తవులం, అవునంటే అవును, కాదంటే కాదు. ఏమవుతుంది? అడ్వాన్స్ తీసుకోకపోతే ఏమవుతుంది? మాట ఎందుకు తప్పాలి? ప్రభు కోసం సాక్షిగా ఉండాలి కదా. నువ్వేమో పేరుకేమో ప్రభు బిడ్డవి, చేసేదేమో అని సాతాను గడి పనులు. అబద్ధకుడు ఎవడు? దుష్టుడే కదా, సాతాను సంబంధి కదా. మనం ఎందుకు అబద్ధాలు చెప్పాలి? ప్రతిరోజు అనుకోవాలి, ఇదే నా చివరి రోజు. ఈరోజు సాయంత్రం నేను చనిపోతున్నా, ఈరోజు సాయంత్రం చనిపోతున్నా. నేను ఈ పాపిష్టి జీవితాన్ని వదిలేసి నేను పరలోకానికి వెళ్తున్నా. ఎంత భక్తిగా ఉండాలి, ఎంత ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. మీకు కేర్లెస్. ఎప్పుడోలో నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను, యేసు ప్రభు అదిగో వస్తాడు, ఇదిగో వస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు అని చెప్పాడు, దొంగవాలే వస్తానని. ఒకవేళ ఈరోజే వస్తే నీ పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు ఒకసారి భూమి మీదకి వచ్చి నా కోసం ప్రాణం పెట్టి ఆయన తిరిగి 3వ రోజున లేచాడు అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. అంటే యేసుక్రీస్తు అసలు ఈ భూమి మీదకి వచ్చాడని కూడా మీకు తెలియదా? ఆయన ఎక్కడ చనిపోయాడు? భూమి మీదనే కదా చనిపోయింది. యేసుక్రీస్తు వారు 2వసారి మళ్ళీ భూమి మీదకి నా కోసం రాబోతున్నాడు అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. సగం మంది ఎత్తుదామా వద్దా అనుకున్నారు, సగం మంది ఎత్తారు. కానీ తప్పు. 2వసారి యేసుక్రీస్తు భూమి మీదకి రాడు. మీరు చాలా భ్రమలో ఉన్నారు. 2వసారి యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి వస్తాడు. ఒక బూర శబ్దం అవుతాడు. అది వినపడంగానే రెప్పపాటులో మహిమా శరీరం ధరించుకొని మనం కూడా ఎగిరిపోవాలి. తెలుసా ఈ విషయం మీకు? నేను హిందువుని, నాకే తెలుసు కదమ్మా. 2వ రాకడలో మనం ఎత్తబడాలి. అదే 2వ రాకడ. ఎత్తబడ్డామా మంచి ధన్యులం. ఒకవేళ ఎత్తబడకపోతే ఇక్కడ మిగిలిపోతే చాలా శ్రమలు. ఇప్పటికే అసలు బైబిల్ ప్రింటింగ్ ఆపేస్తున్నారు, చర్చిలను ధ్వంసం చేస్తున్నారు, సువార్తకు పర్మిషన్ లేదు. రాబోయే కాలంలో మన మోడీ ఇంకేం చేస్తాడో ఎవరికి తెలియదు. బైబిల్ కూడా ఉంచడు. బైబిల్ గ్రంథంలో 666 ముద్ర వేయించుకోవద్దు, వారు పరలోకానికి పాత్రులు కావాలని బైబిల్లో ఉంది. మీకు తెలుసుగా 666 ముద్ర గురించి ఎప్పుడన్నా విన్నారా? వినలేదు. మరి మీ పాస్టర్ గారు ఏం బోధిస్తున్నారు? ఆయనన్నా చదివాడు ఇంతకు బైబిల్? ఆయన్నేమో అవమానపరచట్లా, నేను వాస్తవం మాట్లాడుతున్నా. కనీసం యేసు ప్రభు భూమి మీదకి వచ్చి చనిపోయాడంటే ఎవరు చేతులు ఎత్తట్లేదు. యేసు ప్రభు 2వసారి ఎక్కడికి వస్తాడంటే చేతులు ఎత్తట్లేదు. మీరంతా క్రైస్తవులని ఎవరు చెప్పారమ్మా? దేనికి పని లేక వెళ్తున్నారా? లేదా మీ చర్చి చుట్టూ గడ్డి పీకడానికి వెళ్తున్నారా? దేనికి వెళ్తున్నారు చర్చిలు? మీరు కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. తెలుసుకోండి, దేవుడికి ప్రతిదీ లెక్క చెప్పాలి. నువ్వు ఎన్ని రోజులు ఈ భూమి మీద బ్రతికావు, ఎంతమందితోటి మాట్లాడావు, ప్రతిదీ లెక్క చెప్పాలి. ఈ లోకంలో అన్నీ సంపాదించుకుంటున్నారు. అప్పు చేసో, మోసం చేసో, ఏదో చేసి సంపాదించుకుంటున్నావు. అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. ప్రభు చెప్తున్నాడు, ఈ లోకంలో నువ్వేం సంపాదించుకోవద్దు, పరలోకంలో నీ ధనాన్ని చేకూర్చుకోమంటున్నాడు. మీరు పరలోకం కోసం ఏం చేస్తున్నారు? ఈ లోకంలోనే నీకు ఎదుటి వారితో సమాధానం లేదు, నీ పక్కన వారి దగ్గర నీకు సాక్ష్యం లేదు. నువ్వు పరలోకానికి ఎట్లా వెళ్తావు? ఈ లోకం శాశ్వతం కాదు. నువ్వు చనిపోయిన రోజున అందరూ వస్తారు, ఓ పాట పాడతారు పరలోకానికి సంబంధించింది, తీసుకెళ్తారు, సమాధి కార్యక్రమం చేస్తారు. ఆ తర్వాత 3వ రోజు 5వ రోజు ఆధారణ గోడకు పెడతారు. ఆ తర్వాత నీ ఫోటోని గోడకు పెడతారు. పండగకి నీ కూడా దండేస్తారు. ఏం ఉపయోగం లేదు. నిన్ను దేవుడు అలా చూడట్లా. నిన్ను ఆయన కుమార్తెగా చూస్తున్నాడు, ఆయన కుమారుడిగా చూస్తున్నాడు. ఆయన కుడిపార్శ్వం మీద నిన్ను కూర్చోబెట్టుకోవడానికి చూస్తున్నాడు. మీరేమో ఇక్కడే మట్టి పిసుకుంటున్నారు. ఇంకా కనీసం బైబిల్ నాలెడ్జ్ లేదు, కనీసం దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. బుద్ధి లేని కన్యకలు 5 బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు బైబిల్ తెలుసుగా మీకు. ఆ దీపాలకు నూనె కరెక్ట్గా పెట్టుకొని ఉండాలి, ఆయన ఎప్పుడు వస్తాడో అని. మీకు అసలు దీపాలే తెలియదు, నీకు బుద్ధి ఏం తెలుసు, సిగ్గే తెలుసు. తెలుసుకోండి. మిమ్మల్ని అందరినీ ఏమంటారంటే భక్తులు అని అనరు, భక్తిహీనులు అంటారు. మీరు కనుక నిజంగా భక్తులు కనుక కాకపోతే మీరు నిజంగా భక్తిహీనులే అవుతారు. ఒకవేళ మీరే కనుక భక్తిహీనులైతే మీకు సపరేట్ రాజ్యం ఒకటి తయారు చేశాడు దేవుడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగజేసెను. మైక్ ఉంది మాట్లాడటానికి, కీబోర్డ్ ఉంది వాయించడానికి, లైట్ ఉంది వేసుకోవడానికి, సౌండ్ బాక్స్ ఉంది వినపడటానికి, ఇది ఎత్తుగా స్టూల్ ఉంది ఎక్కి నిలబడటానికి. దాని పని నిమిత్తం యెహోవా ప్రతి వస్తువును కలుగజేశాడు.
కానీ నరకం అనేది ఒకటి ఉంది, దానికోసం కూడా కొంతమందిని తయారు చేశాడు. నాశన దినము కోసము భక్తిహీనులని దేవుడే తయారు చేశాడంట. మరి నువ్వు భక్తుడువా, భక్తురాలువా, భక్తిహీనతలో ఉన్నావా తెలుసుకో. మరి నరకం నీకోసమే తయారు చేయబడితే సిగ్గుచేటు ఇన్ని రోజులు దేవుడిని నమ్ముకొని సత్యాన్ని తెలుసుకోపోవటం. ఇది ఇక్కడ హిందువులని లేదు, ముస్లిమ్స్ అని లేదు, క్రైస్తవులని లేదు, భక్తిహీనుల కోసం తయారు చేయబడింది నాశన దినం అనేది. నాశన దినం అంటే నరకమే, దాంట్లో వేసి కాల్చడమే. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇన్ని రోజులు నామకార్థంగా ముసుగేసుకుంటున్నారు, మీకు కుదిరినప్పుడు చర్చికి వెళ్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, చిల్లర మారుస్తున్నారు, కానికేస్తున్నారు, వచ్చేస్తున్నారు. మీరు ఆచారాన్ని చేస్తున్నారు, భక్తిని చేయట్లా, భక్తిహీనతలోకి వెళ్ళిపోయారు. తెలుసుకోండి, ఇది కరెక్ట్ కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఈ లోకంలో నువ్వేం సంపాదించినా కూడా నువ్వు ఈ సెకండ్ చనిపోయావు అంటే నీ భర్త నీకు భర్త కాడు, నీ పిల్లలు నీకు పిల్లలు కారు, నీ ఇల్లు నీకు ఇల్లు కాదు, నీ బంధువులు నీకు బంధువులు కారు, నీ ఊరు నీకు ఊరు కాదు, నీది వేరే ఊరు, వెళ్ళిపోయావు అంతే. ఇక్కడ నువ్వు ఎన్ని సంపాదించుకున్నా వదిలేసి వెళ్ళిపోవడమే వెలికిచ్చేసి. ఈ తాత్కాలిక జీవితంలో నీకు భర్త, ఈ తాత్కాలిక జీవితంలో నీకు భార్య, ఈ తాత్కాలిక జీవితంలో నీకు పిల్లలు, ఊరు, ఇల్లు, బంధువులు. నీకు పర్మనెంట్ మాత్రం యేసయ్యే, అన్నిటికీ యేసయ్యే. మరి ఈ లోకంలో ఎన్ని రోజులు ఉంటావు? పరలోకంలో ధనాన్ని సంపాదించుకోమంటే అక్కడ బ్యాంకులు డబ్బులు ఉండవు. అక్కడ ధనాన్ని సంపాదించాలంటే ఇక్కడ మంది ఉన్నారు, వ్యభిచారులు చాలా మంది ఉన్నారు, ఎందుకు పనికి మాల ఎదవలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ మీరు వెళ్ళి సువార్తను చెప్పాలి. వాళ్ళకి సువార్తను చెప్పాలంటే మీరేం చేయాలి? ఫస్ట్ మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకోవాలి. ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సర్వలోకానికి వెళ్ళకపోయినా కనీసం మన ఊర్లో రైతులకన్నా ఇవ్వాలి కదా, మన పక్కన ఊర్లో వాళ్ళకన్నా ఇవ్వాలి కదా, మనతో పాటు పనిచేసే వాళ్ళకన్నా సువార్తను చెప్పాలి కదా. సువార్తని చెప్పకుండా నీకు పరలోకపు ధనం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజున 400-500 కూలికి ఆరాటపడి పోరాటపడి పోతా ఉన్నారు. ఇక్కడ మారిస్తే కొన్ని వేల కోట్ల పరలోకపు అకౌంట్లో ఉంటాయి మీ అకౌంట్లలో. డబ్బులంటే డబ్బులు కాదు, మీకు చెప్తున్నా అర్థం అవటానికి. మరి అలాంటి ధనాన్ని పోగొట్టుకొని ఈ లోక ధనం కోసం మీరు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, ఎన్ని మోసాలు చేస్తున్నారు, ఎంత యాక్టింగ్లు చేస్తున్నారు. దేవుడికి సరిగ్గా ఉంటున్నామా? ఏమంటే మన ఇంట్లో కొంచెం నూనె అయిపోయి లేకపోతే బియ్యం అయిపోయి ఎవరన్నా ఒక అద్దె బియ్యం అప్పడిగితే బదులు అడిగితే అదిగో ఇచ్చాము ఇదిగో ఇచ్చామని దెప్పుతారు. వాళ్ళకి గది లేకపోతే తినడానికి నేను ఇచ్చాను, వాళ్ళకి హాస్పిటల్ డబ్బు లేకపోతే నేను ఇచ్చాను అని దెప్పుతారు. మనుషులు దెప్పుతారా? దెప్పరండి. అలాంటిది దేవుడే ఈ భూమి మీదకి వచ్చి నువ్వు ఎంత నల్లగా ఉన్నా నిన్ను ప్రేమించి, నువ్వెంత దరిద్రంగా ఉన్నా నిన్ను ప్రేమించి, నువ్వు ఆయన కుమార్తె కానీ కుమారుడిగా నిన్ను అంగీకరించి నీకోసం ప్రాణం పెట్టాడే. ఆయన నీకు నమ్మకంగా చెప్పెళ్ళాడు కదా, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు, అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి కొందరిని రక్షించండి అని చెప్పి మీకు మాట ఇచ్చాడు కదా. కనీసం మీరు ఆ మాటకు లోపడ్డారా? ఆ మాట అసలు మీకు జ్ఞాపకం లేదా? ఒకవేళ మీ పిల్లోడే కనుక చనిపోయినట్లయితే మీరు తొందరగా మర్చిపోతారా? మీ ఇంట్లో మనిషి చనిపోతే మీరు తొందరగా మర్చిపోతారా? మరి దేవుడే నీ కోసం వచ్చి ప్రాణం పెట్టాడు కదా, మీరు నాలాంటి సువార్త చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేకపోతున్నారు? నేను ఎందుకు పనికిరాని ఒక త్రాగుపోతుని? నేనే ఇప్పటివరకు 2200 గ్రామాలు తిరిగి రాత్రి బొగ్గులు పెట్రోల్ బంకులో పడుకొని నేను సువార్త ప్రకటిస్తుంటే మీరంతా నాకంటే మంచోళ్ళు కదా, మీరు దొంగలు కాదు కదా, వ్యభిచారులు కాదు కదా, మోసగాళ్ళు కాదు కదా, మీరంతా పుట్టుకతోటే క్రైస్తవులు కదా, ఎందుకు దేవుని సువార్తను ప్రకటించలేకపోతున్నారు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు ప్రభు. అంతేగాని ఓన్లీ పాస్టర్లే వెళ్ళి సువార్త ప్రకటించాలి, ఓన్లీ మగోళ్ళే వెళ్ళి సువార్త ప్రకటించాలి, ఓన్లీ క్రైస్తవులే వెళ్ళి సువార్త ప్రకటించాలి, ఓన్లీ ముసలోళ్ళు వెళ్ళి సువార్త ప్రకటించాలి, వేరే ఊరుల్లో ఇక్కడే సువార్త ప్రకటించాలని లేదు బైబిల్లో. మీరు సర్వలోకానికి ఎక్కడికైనా సరే వెళ్ళి సువార్తను ప్రకటించాలి కదా. సువార్తనే ప్రకటించకపోతే దేవుడికి ఏం లెక్క చెప్తారు? మన బంధువులు, మన చుట్టాలు, మనకి ఇంట్లో వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు కదా. మనందరికీ తెలుసు కదా, కరోనా టైంలో కావచ్చు, యాక్సిడెంట్లో కావచ్చు, బాగోలేక కావచ్చు, మన ఇంట్లో ఎవరు చనిపోవాలి కదా మన బంధువులు. మరి మనల్ని అయితే ఇంకా బ్రతికిచ్చాడు కదా, మనల్ని ఎందుకు బ్రతికిచ్చాడు తెలుసుకోవాలి కదా. దేవుడి కోసం ఏదైనా ఇప్పటికైనా పనిచేస్తామని బ్రతికిస్తున్నాడు. ఏ రోజైనా మనం ఆదివారం చర్చికి వెళ్ళామంటే నేను వచ్చే ఆదివారానికి ఉండనేమో, ఒకవేళ ప్రభు నాకు ఇక్కడికంటే నాతోటి అక్కడే పని ఉందేమో ప్రభు
ఆయన పిలిస్తే నేను వెళ్ళిపోవాలి, ఈ ఒక్క ఆదివారమైనా నేను ఆయనకి సరెండర్ అయిపోయి ఆయన కోసం నేను బ్రతకాలి, నేను ఆయనకి సమర్పించుకుంటాను అని ఒక్కసారైనా ప్రార్థన చేసుకున్నారా? అలాంటి ప్రార్థనే లేదు. మరి మిమ్మల్ని దేవుడు ఎలా పరలోకంలో చేర్చుకుంటాడు? మీరు అనుకున్నట్లుగా ఇంత విశాలమైన రోడ్లు, ఇంత విశాలమైన బంగ్లాలు, ఇంత విశాలమైన భూమి అయితే పరలోకంలో లేదు. ఈ భూమి తూర్పు జపాన్ దేశం దగ్గర నుండి పడమర అమెరికా కాలిఫోర్నియా వరకు 40,075 కిలోమీటర్ల భూమి ఉంది పొడవు. కానీ పరలోకం మాత్రం ఓన్లీ 2,400 కిలోమీటర్లే ఉంది. ఆ 2,400 కిలోమీటర్లో మీకు కనీసం స్థలం దొరికిద్దా? కానీ నరకం చాలా పెద్దగా ఉంది, పాతాళం. తెలుసుకోండి, భక్తిహీనులంతా దాంట్లోకే వెళ్ళిపోతారు. భక్తులు ఎవరైతే ఆయన కుమార్తెలు, ఆయన కుమారుడు ఉంటారో ఈ 2,400 కిలోమీటర్లోకి వస్తారు. 750 కోసులను ఉంది. 750 కోసులు పరలోకం. ఒక కోసు ఎన్ని కిలోమీటర్ అని మీరు గూగుల్లో కొడితే వస్తుంది. తెలుసుకోండి, ఈ లోకం శాశ్వతం కాదు. మేమేదో వచ్చి మాకెవరో డబ్బులు ఇచ్చారు, మిమ్మల్ని ఏదో కాసేపు ఉద్ధరించాలని మేము రాలా. మాకు భారం, అయ్యో సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని ప్రతి మానవుడు భయపడాలి, ప్రతి మానవుడు బాధ్యతతో పనిచేయాలి. అందుకని వచ్చాం. ఇంత ఖర్చు ఎవరైనా రూపాయి ఇస్తారా? మళ్ళీ అవకాశం ఇవ్వరు వాళ్ళు పోలీసులు. అందుకని అవకాశం దొరికింది, పోలీసు పర్మిషన్ తీసుకొని వీలైనంత వరకు కూడా అరగంట చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. మీరంతా కూర్చున్నారు, కనీసం ఎక్కువసేపు మాట్లాడి మిమ్మల్ని బలపరుద్దామని సేపు చెప్తున్నాం. లేదంటే ఈ సమయంలో ఇంకో చోటకి వెళ్ళిపోవచ్చు. అందుకని దయచేసి తెలుసుకోండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తని నమ్మండి అని ప్రతి ఒక్కరికి మనం ప్రకటించాలి. ప్రకటిస్తే మంచిది, లేకపోతే చాలా ప్రమాదంలో పడతాం. ప్రకటిస్తే ఏం జరుగుతుంది? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. వాడు నమ్మితే ఓకే, నమ్మకపోతే శిక్ష వాడికి విధింపబడుతుంది. శిక్ష అంటే ఏంటి? నరకమున అగ్ని ఆరదు అని పురుగు చావదు. ఈ విషయం మనకు తెలుసు. మనమే సరిగ్గా లేకపోతే సువార్తను ఎట్లా ప్రకటిస్తాం? మనకు చెప్పాలి. ఎందుకు మనమే ప్రకటించాలంటే కోత విస్తారంగా ఉంది, పనివారు మనమే కొద్దిమందే ఉన్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ మండలంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారండి? మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనం కొద్దిమందిమే కదా. మనమే మన ప్రభువు గురించి సాక్ష్యం చెప్పుకోకపోతే వాళ్ళు వచ్చి చెప్తారా? వాళ్ళు అయితేనేమో తిరునాళ్ళు జరిగితే మొత్తం ఆటికిడికి మైకులు పెట్టవచ్చు, సౌండ్ బాక్సులు పెట్టవచ్చు, రికార్డ్ డాన్సులు వేయచ్చు, బట్టలు ఇప్పి కూడా డాన్సులు వేయచ్చు. మనం దేవుడి మాటలు కూడా చెప్పుకోవడానికి పర్మిషన్ లేదు. ఇలాంటి దౌర్భాగ్యమైన ఈ భూమి మనకు అవసరమా? పరలోకం వెళ్ళిపోవాలి కదా, మనది అక్కడ కదా. ఏదైనా ఊరు నుంచి మనం ఇక్కడి నుంచి సపోజ్ మన ఇంట్లో ఎవరిదైనా పెళ్ళి అనుకోండి, ఓ చోటకి వెళ్ళినప్పుడు అయ్యా మా కూతురు పెళ్ళి, మా కొడుకు పెళ్ళి, కార్డు ఇచ్చి రావాలి. ఎంతసేపు ఉంటావు కార్డు ఇచ్చి రావడానికి? మహా అంటే 1 గంట ఉంటావు. ఒకవేళ సాయంత్రం అయిందంటే అయ్యా భోజనం చేసి పడుకోరే పొద్దున భోజనం అంటావు. తెల్లారైనా మళ్ళీ రావాల్సిందే కదా. మరి అలాంటిది నువ్వు ఈ భూమి మీదకి వచ్చి ఎన్ని రోజులైంది? ఇంకా ఇక్కడే ఉందామనుకుంటున్నావా? నీ ఇల్లు ఎక్కడా? నీ ఊరెక్కడా? నీది పరలోకం, నీ గమ్యం పరలోకం. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా. నువ్వు వచ్చిన పని ఏంటి? మధ్యాకాశంలో జరిగే విందును పిలవడానికి వచ్చావు ఈ భూమి మీదకి. ఆయన రాబోతున్నాడు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. రెప్పపాటులో ఎగిరి వెళ్ళకపోతే మిగిలిపోతే చాలా శ్రమలు. ఆ తర్వాత 7 ఏళ్ళు విందు ఉంటుంది ఎత్తబడిన వాళ్ళకి. ఆ 7 ఏళ్ళ విందుతో దేవుడు ఆ పైకి ఎత్తబడిన వాళ్ళందరినీ తీసుకొని భూమి మీదకి వస్తాడు. 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ తర్వాత ఈ భూమిని మొత్తం చుట్టేసి అగ్నిగంధకాలతో బూట్ చేస్తాడు, కాల్చేస్తాడు. ఆ తర్వాత మనం దేవుని ధవల సింహాసన తీర్పు ఎదుటికి రావాలి ప్రతి మనిషి. అరే నీకు నేను ఎన్ని సంవత్సరాలు టైం ఇచ్చాను, ఏ రోజు ఏం పీకేవో లెక్క చెప్పాలి. ఆ రోజున ఈ రోజున టీ కొట్ల దగ్గర కూర్చొని బాతా కన్నాలు కొట్టామని చెప్తే ఒప్పుకోడు. ఈ రోజున చుట్ట పిలుస్తాను ఇక్కడ కూర్చోంటే ఒప్పుకోడు. ఎవరు చూడట్లేదు అక్కడ సంబంధం పెట్టుకుని ఈరోజు వ్యభిచారం చేస్తున్నానంటే ఆయన ఒప్పుకోడు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, నువ్వు ఆయన కోసం ఏం పీకేవో చెప్పాలి. ఆ రోజు కనుక చెప్పకపోతే ఆయన పీకుతాడు నిజంగానే. దయచేసి అర్థం చేసుకోండి.
ఆయన ఎదుట ప్రతి మనిషికి లెక్క ఉంది. ఏదైనా ఒక కేసు అయితే కోర్టు దగ్గరికి వెళ్తే ఈ పక్క సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటారు, ఈ పక్క జడ్జి ఉంటారు, ఈ పక్క పోలీసులు ఉంటారు. మనం ఎటు పారిపోకుండా సేమ్ అక్కడ కూడా అదే ఉంటుంది. దేవుడు ఉంటాడు, యేసుక్రీస్తు పక్కనే ఉంటాడు. ఒక్కరినొకరిని తీసుకొని వస్తారు. నా కోసం వీడేం చేశాడు, అయ్యా మల్లికార్జున అనేవాడు ఇప్పుడు నీ కోసం మాత్రం మంచిగా సువార్త పరిచయం చేస్తున్నాడయ్యా, నెలకు ఒకసారి ఇంటికి వెళ్తున్నాడయ్యా, నీ కోసం మంచిగా పని చేస్తున్నాడయ్యా అని యేసుక్రీస్తే నా కోసం సాక్ష్యం ఇస్తాడు. ప్రభువే మనకు సాక్షి. మరి నీ కోసం ఈ రోజున ఎవరైనా ఇస్తారా? ప్రభువు కాదు, కనీసం మన ఇంటి పక్కన వాళ్ళు ఇస్తున్నారా? ఎందుకండి ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితం? ఎందుకు లోకాచారాల్లో ఉంటున్నారు? మీరు క్రైస్తవులు మంచిగా దేవుణ్ణి నమ్ముకున్నారు, ఎందరికో లేని ఈ భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఈ మధ్యన రిలయన్స్ ముఖేష్ అంబానీ వాళ్ళ అబ్బాయిది పెళ్ళైంది, తెలుసుగా, మీరంతా న్యూస్లో చూసుంటారుగా. అనంత్ అంబానీ అని అతనికి దగ్గర 10 లక్షల కోట్ల ఆస్తుంది. 10 లక్షల కోట్ల ఆస్తుంది. ఏసీ వేసుకొని పడుకుంటే చనిపోతాడు. అతనికి ఆరోగ్యం సరిగ్గా లేదు. అంత పెద్ద కోటేశ్వరుడు, 10 లక్షల కోట్లు, అన్నీ వాళ్ళయే, అన్ని బ్రాండ్లు, అన్ని కంపెనీలు. ఏసీ వేసుకుని పడుకుంటే చనిపోతాడు, ఆరోగ్యం సహకరించట్లా. మనకి మంచి ఆహారం ఇచ్చాడు కదా, మంచి ఆరోగ్యం ఇచ్చాడు కదా, మరి మనం ఎందుకు దేవుడి పని చేయకూడదు? చాలామందికి నోరే లేదు, మనకు నోరు ఇచ్చాడు కదా, ఈ నోటితోటి దేవుని సువార్తను ఎప్పుడు చెప్తావు? చనిపోయిన తర్వాత చెప్తావా? చాలామందికి చేతులు లేవు, మనకు 2 చేతులు ఇచ్చాడు కదా, ఈ చేతులతో నువ్వు స్వార్థం చెప్పకపోతే ఎప్పుడు చెప్తావు? చనిపోయిన తర్వాత చెప్తావా? చాలామంది కాళ్ళు లేవు, దేక్కుంటూ రోడ్ల మీద సువార్త చేస్తున్నారు. నీ కాళ్ళే కనుక ఈరోజు ప్రాక్టీస్ వచ్చి పడిపోతే ఎప్పుడు చేస్తావు సువార్త? నీకు పక్షవాతం వచ్చిన తర్వాత చేస్తావా? అన్నీ సరిగ్గా ఉన్నప్పుడే కదా చేయాలి. మన పని మనం చేసుకుంటే గొప్ప ఏంటంటే దేవుని పని చేయాలి. మనకి ఇవన్నీ బాధలు, ఈ ప్రాబ్లమ్స్ అని ఎందుకున్నాయంటే దేవుడు చెప్తున్నాడు, నా పని నువ్వు చెయ్యి, నీ పని నేను చేస్తా. మనం ఆయన పని మొదలు పెట్టాలి, అప్పుడు ఆయన మన సమస్తమైన మన పనులన్నీ చేస్తాడు. ఆయన ఎప్పుడెప్పటి నుంచో ఆగిపోయినవి కూడా చేస్తాడు. దేవుడు పిలిస్తే పలికే దేవుడు అండి. ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు, చాలా పేరు ప్రఖ్యాతులు ఉండేవాళ్ళు ఉన్నారు, ఎవరు కూడా ఈ దేవుడిని అంగీకరించరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం దరిద్రులమే, మనం పేదవారిమే, ఉండటానికి ఇల్లు కూడా సరిగ్గా లేదు, కట్టుకోవడానికి బట్టలు కూడా సరిగ్గా ఉండవు. అందరూ మంచి మంచి కారులో తిరుగుతున్నారు, మనకి సైకిల్, మోటార్ సైకిల్ కూడా సరిగ్గా లేదు. ఒకవేళ ఫైనాన్స్లో తెచ్చుకున్న నెలలకు కూడా ఈఎంఐ కూడా కట్టలేని పరిస్థితి. అయినా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి మనం ఎందుకు దేవుని ప్రేమించకూడదు? దయచేసి మీకు నేను చివరిగా చెప్పేది ఏంటంటే, మంది ఉన్నారండి మీకు చూడటానికి, నిజంగా చెప్తున్నానండి, చూడటానికి తెల్ల చొక్కా వేసుకొని మంచి ప్యాంట్ వేసుకొని బూట్లు వేసుకొని తిరుగుతుంటారు, కానీ వీళ్ళ లోపల మొత్తం చాలా నల్లగా ఉంటుంది. చాలామంది దొంగలు తిరుగుతున్నారు, చాలామంది మోసగాళ్ళు తిరుగుతున్నారు, చాలామంది వ్యభిచారులు తిరుగుతున్నారు. వాళ్ళందరి కోసం కూడా దేవుడు ప్రాణం పెట్టాడు. మంచి వాళ్ళంటే మన మాట ఎట్లాగో వినరు. పాపంలో ఉండేవాడికన్నా మనం ఒక పత్రిక ఇస్తే దేవుడు నమ్ముకుంటారు కదా. దయచేసి దుర్మార్గులకి మీరు అనేక మందికి సువార్తను ప్రకటించండి. ఎంతోమందికి రాత్రిపూట కానీ, పగల కానీ, మధ్యాహ్నం కానీ భోజనం లేదు, అడుక్కు తింటున్నారు. ఎవడన్నా పెడితే ఏదో తింటారు, లేకపోతే పస్తు పడుకుంటున్నారు. దేవుడు మనల్ని అలా పస్తు పెట్టట్లేదు కదా, 3 పూట్ల భోజనం పెడుతున్నాడు కదా. కనీసం ఒక 3 కన్నా సువార్తను ప్రకటించాలిగా. లేకపోతే దేనికండి బ్రతుకు? ఎందుకు బ్రతకడం చెప్పండి? బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలి, చచ్చిపోతే మంచిది. బ్రతికితే కీస్తే, చావు అయితే లాభం అన్నాడు. మనం కూడా అట్లాగే ఉండాలి. ఈ లోకం ఎందుకు ఈ పాపిష్టి జీవితం? దయచేసి అర్థం చేసుకోండి. ఈ రోజున మీరు తీర్మానం తీసుకోండి. మీకు ఎవరికి బైబిల్ లేకపోతే ఫ్రీగానే బైబిల్ ఇస్తాం, తీసుకోండి. ఆ తర్వాత ఇంకా పైనుండి వచ్చి సహాయం అనే ఒక బుక్ ఉంది, అందరూ చదవండి. మీ జీవితాలన్నీ బలపడతాయి, మీకు మంచి మారు మనసు వస్తుంది. ఈ రోజు నుంచి సాక్షిగా ఉండండి. ఏ రోజు చివరి రోజు తెలియదు. రేపు ఈ పాటికి ఎవరైనా ఉంటామని గ్యారెంటీ ఉందా? మొన్న ప్రకాశం జిల్లాలో భూకంపం వచ్చింది, అంతకుముందు కరువులు వచ్చాయి. ఆ ఇజ్రాయెల్, ఆ చుట్టుపక్కల దేశాల్లో మొత్తం యుద్ధాలు జరుగుతున్నాయి. మన దేశం మీద ఎవడో బాంబు వేస్తాడో తెలియదు, ఎప్పుడు ఏ జబ్బు వచ్చిందో తెలియదు, ఎప్పుడు భూకంపం వచ్చిందో తెలియదు. మనం రెప్పపాటులో ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. మనలో భక్తి లేకుండా, భక్తిహీనతలో ఉంటే నరకానికి వెళ్ళిపోతాం. ఇన్ని రోజులు యేసుప్రభు బిడ్డను, నేను యేసుప్రభు నా దేవుడు అని చెప్పుకొని మనం నరకానికి వెళ్ళిపోతే ఉపయోగం ఏముందండి? అందుకని దయచేసి ఈ రోజునన్నా మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీరు మారండి, అనేక మందిని మార్చండి. దేవుడు మీ జీవితాలను మారుస్తాడు, మీ అందరి కోసం ప్రార్థన చేస్తాడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరం లేచి నిలబడదామమ్మా. ఇంతవరకు దేవుని మాటలు మనం విన్నాం. అద్భుతమైన సాక్ష్యం ఇది. మేము చెప్పాలనుకుని రాలేదు, దేవుడే మీ ప్రాంతానికి తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే మీరందరూ దీవించబడాలా, మీరందరూ రక్షించబడాలా, మీరందరూ ఆధ్యాత్మికంగా ఎదగాలి.
మీరందరూ మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో నిత్య రాజ్యానికి వారసులుగా మారాలి. దేవుడు కోరుతూ ఉన్నాడు. కళ్ళు మూసుకో ప్రార్థన చేసుకో. యేసయ్యా యేసయ్యా, నా జీవితంలో సాక్ష్యం లేని జీవితం ప్రభువా, నామకార్థమైన జీవితం ప్రభువా, అయ్యా మాధురి లేని జీవితం ప్రభువా, అయ్యా అయ్యా ఈరోజు నీ సేవకుడి ద్వారా, నీ దేవా, నీ యొక్క తండ్రి స్తోత్రం నాయన సువార్థికుడి ద్వారా మీరు నాతో మాట్లాడావు ప్రభువా. యేసయ్యా, ఈరోజు నా హృదయాన్ని నీకు సమర్పిస్తాను ప్రభువా, ఈరోజు నా జీవితాన్ని నీకు సమర్పిస్తాను యేసయ్యా అని ఎవరికి వారి ప్రార్థన చేసుకోండి అమ్మా. అమ్మా, ఈరోజు ఇంత మాటలు విన్న తర్వాత కూడా నువ్వు పెడచెవిన పెట్టిపోతే ఏం ఉపయోగం లేదు. ఒక తీర్మానం కలిగి ఇక్కడ నుండి నువ్వు వెళ్ళాలి. దేవుడు నిన్ను తీసుకుని వచ్చాడు ఇక్కడికి, నీవంతకు నీవు రాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తీసుకుని వచ్చి ఉన్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని మోసపరుస్తావు? పశ్చాత్తాపడు. దేవా, ఇంతవరకు ఈ సంవత్సరములో నేను చేసిన అతిక్రమములు, నేను చేసిన పాపములు, నేను చేసిన తండ్రి ఆయాసకరమైన పనులను క్షమించండి యేసయ్యా. నూతన సృష్టిగా మార్చండి యేసయ్యా. నూతన స్వభావము నాకు అనుగ్రహించండి యేసయ్యా. అందరూ కళ్ళు మూసుకొని పశ్చాత్తాపడండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు దృష్టి, దేవుడి ప్రేమ, దేవుడి కరుణ, దేవుడి కనికరం నీ పైకి దిగరాబోతుంది. యేసయ్య నిన్ను కనికరించబోతున్నాడు. ఈ పాపములను క్షమించబోతూ ఉన్నాడు. నిన్ను నూతన సృష్టిగా మార్చబోతూ ఉన్నాడు. ఈ రాత్రి బలమైన కార్యము చేయబోతున్నాడు. నమ్ము, విశ్వసించు, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు. యేసయ్య యేసయ్య యేసయ్య, రండి నా హృదయంలోకి రండి పరిశుద్ధాత్ముడా. నా పాపపు జీవితాన్ని ఒప్పింప చేస్తున్నాను అయ్యా. తెలుసో తెలియకో అయ్యా, నామకత్వపు అనుభవాల్లో పెంచబడ్డాను ప్రభువా. ఒక సాక్ష్యం లేదయ్యా. అయ్యా అయ్యా అయ్యా, దాటిపోవద్దు నాయనా తండ్రి. అమ్మా అయ్యా, ప్రార్థన చేసుకోండి అమ్మా. అమ్మా, యేసయ్య నీ జీవితంలో ఉన్నాడా? నీ కుటుంబంలో ఉన్నాడా? నీకు తోడుగా ఉన్నాడా? ఈ రోజు రాత్రి నీ ప్రాణం విడిస్తే పరలోకం వెళ్తాన విశ్వాసం నీలో ఉందా? యేసయ్యా యేసయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ, ఉన్నత కృపతో నన్ను నిలుపుటకే. తీర్చగలనా నీ రుణమును, మరువగలనా నీ ప్రేమను. గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధనా. యేసయ్యా, ఆత్మదీపము వెలిగించినావు, నీకే ఆరాధనా. గుండె గుడిలో నిండినా పశ్చాత్తాపడుతూ అప్పుతో ఆశపడుతూ ఉన్నాడు. ఆత్మదీపము వెలిగించినావు, నీకే ఆరాధనా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఈరోజు వాక్యాన్ని ఆదరించింది, వాక్యాన్ని బలపరిచింది, వాక్యాన్ని విలువబడే దివ్య సన్నిధిలో వేకువ కురిసిన చిరు జల్లులో నిర్వహించగా వేకువ
ఎంతకాలం దేవుని నామాన్ని గౌరవపరుస్తావు? ఎంతకాలం ఈ పాపిష్టి జీవితం జీవిస్తావు? ఈ 2024 సంవత్సరంలో గొప్ప విడుదలను దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. గొప్ప విడుదలను అనుగ్రహించబోతున్నాడు. దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడుతూ యేసయ్యా నా పాత జీవితం పాత పెట్టబడాలయ్యా, నేను నూతన సృష్టిగా మార్చబడాలయ్యా, నాలో ఒక ఉజ్జీవాన్ని రగిలించండి అయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అమ్మా ఎన్ని మాటలు విన్నావు, ఒక్క మాటకైనా లోబడగలుగుతున్నావా అయ్యా? ఎన్ని మాటలు వింటున్నావు, ఒక్క మాటకైనా విధేయత చూపగలుగుతున్నావా? ఎందుకు నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తావు? లోకము శాశ్వతం అనుకుంటున్నావా? మనుషులు శాశ్వతం అనుకుంటున్నావా? నీకున్న ధనము శాశ్వతం అనుకుంటున్నావా? కాదు కాదు కాదు, శాశ్వతమైనది దేవుని రాజ్యము. యేసు ప్రభువే శాశ్వతుడైన దేవుడు. ఈరోజు నీతోనే మాట్లాడాడు, నీతోనే మాట్లాడాడు. ఈరోజు నువ్వు ఒక తీర్మానం తీసుకుంటావా? తీర్మానం తీసుకుంటావా? లేదా విడిచిపెట్టి ఒత్తి చదువుతా వెళ్తావా? ఇక్కడి నుండి వెళితే సాత్రగడి నిన్ను పట్టుకుంటాడు. తీర్మానం తీసుకొని వెళ్తే ఒక అద్భుతము నీ జీవితంలో చూడబోతూ ఉన్నావు. అద్భుతము దేవుడు చేయబోతున్నాడు. కుటుంబం ఈ అప్పుడు నుండి విడిపించబోతూ ఉన్నాడు. ఈ రోగం నుండి విడిపించబోతూ ఉన్నాడు. నీ కన్నిటిని నాట్యముగా మార్చబోతూ ఉన్నాడు. యేసయ్యా, యేసయ్యా, ఎంతకాలం నాయన ఈ దరిద్రం, ఎంతకాలం ఈ అప్పులు, ఎంతకాలం ఈ రోగం? యేసయ్యా తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోవాలి. దేవుని సేవకులు మీ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. అమ్మా అయ్యా దండం పెట్టి చెప్తున్నాము, సేవకులుగా సాక్ష్యాన్ని కాపాడుకోండి, పరిస్థితులను కాపాడుకోండి. దినాలు మంచివి కాదు, రోజులు మంచివి కాదమ్మా. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. దీపం ఆరిపోయిన తర్వాత ఏమీ చేయలేవు. యేసు ప్రభు నీతోనే మాట్లాడాడు. ఈరోజు వింటావా, విడిచిపెడతావా? నీ ఛాన్స్కే, నీ విజ్ఞప్తికే దేవుడు అప్పగిస్తున్నాడు. ఒకవేళ యేసయ్య ఈ రోజు నుంచి నా జీవితం మార్చబడుతుంది, నేను నీ కోసం జీవిస్తానని ఆలోచిస్తే నీ కుడి హస్తాన్ని చూపు. దేవుడు నీ హస్తాన్ని చూస్తున్నాడు, నీలో మార్పు కోరుకుంటున్నాడు. నేను నూతన సృష్టిగా మార్చాలనుకుంటున్నాడు. నూతన బుద్ధి, నూతన ఫలము, నూతన స్వభావము, నూతన మనస్సు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కుడి హస్తాన్ని చాపుతారా? మీ కొరకు దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రము నాయన. అయ్యా ఎందరైతే నాయన ప్రభువా స్తోత్రం ఒక బలమైన మాట్లాడిన ప్రతి మాటని బట్టి వందనములు తండ్రి. అయ్యా ఎందరైతే నాయన ప్రభువా వారి కుడి హస్తాన్ని చాపి ప్రభువా ఇదే ఒక బలమైన తీర్మానం చేసుకుంటున్నారు, వారిని దర్శించండి ప్రభువా. ఆత్మదేవ మీ కృప చేత నింపండి నాయన. అయ్యా మీ కుడి చేతితో వారిని పట్టుకొనండి. అయ్యా మీ మోహం చాపండి నాయన. ఒక్కొక్కరిని 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 మీ ఘనమైన సేవలో బలమైనటువంటి పాత్రలుగా వాడుకొని నిలబెట్టండి నాయన. ఏ బిడ్డలు ఏ అనారోగ్యంలో ఉన్నారు, ఏ బలహీనతలో ఉన్నారు, ఏ కన్నీటితో దుఃఖంలో ఉన్నారు నాకైతే తెలియదు కానీ ప్రభువా సమస్తం ఎరిగిన దేవుడు, సమస్తము చూచుతూ ఉన్న దేవుడు నాయన. హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు తండ్రి. ఆ హృదయము లోతుల్లో తొంగి చూడగలిగిన దేవుడు తండ్రి. వారికున్న బాధ, వారికున్న కన్నీరు, వారికున్న వేదన, వారికున్న అప్పులు, వారికున్న సమస్య విధమైన బాధ నుంచి తండ్రి మీరు విడిపించే దేవుడని విశ్వసిస్తున్నాం, నమ్ముచున్నాము తండ్రి. ఆ రీతిగా నాయన ఎందరైతే ప్రభా ఈ దినం నుంచి తండ్రి మీ కొరకు జీవించాలని, మీ కొరకు బ్రతకాలని ఒక బలమైన తీర్మానం చేసుకుంటున్నారు. వారి కావచ్చు ఎంత దూరం మీద నిలబడుతుందో తండ్రి, గృహాలలో ఉండి కూడా ప్రభువా తీర్మానం చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారయ్యా. నువ్వు సామర్థ్య మీ సమస్యలను చూడగలిగిన దేవుడు, నువ్వు ఎల్రోయి తండ్రి. ఆత్మదేవా ఒక్కొక్కరి మీద మీ అభిషేకాన్ని కుమ్మరించండి, మీ మనాన్ని మీ ఆత్మని అభిషేకాన్ని కుమ్మరించండి. బిడ్డలు ఏ బలహీనతలో ఉన్నా ఎప్పుడో మీ గాయపడి అర్థం చేద్దాం. తాకని చేస్తున్నాము, విడుదల ఇచ్చేది చేస్తున్నాము, సంపూర్ణమైన స్వచ్ఛత పరుగులుగా చేస్తున్నారు. వాళ్ళు నెమ్మదిని సమాధాని కలుగు ఈ కృప చేత నింపండి అయ్యా. ఇది మొదలుకొని మరలా ఈ శరీరాన్ని విడిచి మహిమ దేహాన్ని ధరించుకునేంత వరకు తండ్రి బిడ్డల పక్షాన మీరుండండి, మీ కృప తోడించండి తండ్రి. వారు చేసిన ప్రతి తప్పిదాన్ని, ప్రతి పొరపాటుని ఇప్పుడు మీ రక్తంలో కడగండి, పరిశుద్ధపరిచి
నూతన సృష్టిగా మీరు మార్చమని నాయనా 2025వ సంవత్సరాన్ని ప్రవేశిస్తుండగా దీవెన ఆశీర్వాదము తండ్రి మహిమ ఘనతలతో ప్రభువా మీ బిడ్డలను నడిపించమని మీ కృప చేత నింపి మీరు మాత్రమే బిడ్డల ప్రభువా కార్యాలు జరిగించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిలాడి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. హల్లెలూయా. యెహోవా ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు కృపయు ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ కన్యల సహవాసం సాయంకాలం వేళ సువార్తను ప్రతి ఒక్క బిడ్డకు భూలోకం సమస్త పరిశుద్ధులకు సాగుతున్న సంఘానికి ఈ స్వార్థ పరిచయంలో పాల్గొన్న ప్రతి దైవజనుడికి పరిచారకుడికి సదాకాలముతో నడిపించుడు గాక. మంచిదండి. ఇంతవరకు శ్రద్ధతో దేవుని మాటల నామంలో వందనాలు. మీతోటి వాళ్ళ దేవుడు మాట్లాడినట్టుగా మీరు ఎవరైనా నమ్ముతున్నారండి? ఈరోజు దేవుడు మాతో పూర్తిగా మాట్లాడాడు అన్న వాళ్ళ సత్యం చెప్పండి. మిగతా వాళ్ళతో దేవుడు మాట్లాడట్లేదు. సరే, ఈ రోజు నుంచి నేను కనీసం 3 పూటల భోజనం నాకు దేవుడు ఇస్తున్నాడు, నేను ఒక్కరికైనా సువార్తను ప్రకటిస్తాను ఈ రోజు నుంచి అన్న ఒకసారి చేతులు ఎత్తండి. ఈ రోజు నుంచి ఖచ్చితంగా నిజంగా ఒక్కరికన్నా మీరు ప్రకటించండి. 2 మాటలు. అమ్మా, ఏదైనా ప్రాబ్లంలో ఉందా? మీకు యేసు ప్రభు నమ్ముకోండి, మీకు బాగు చేస్తాడు. యేసు ప్రభు నమ్ముకోండి, మీ జీవితం మారుతుంది. యేసు ప్రభు నమ్ముకోండి, మీరు పరలోకం చేరతారు. ఇలాంటి మాటలు 2 మాటలు చెప్పండి. ఒక పత్రిక పండిస్తే, లేదంటే మీ బైబిల్ అయినా ఒకటి కొనివ్వండి. మీకు ఎవరికైనా బైబిల్స్ కావాలంటే ఇక్కడ ఫ్రీగానే ఇస్తారు, తీసుకోండి. మీరు పెట్టండి అబ్బాయిని. ఆ బుక్ కూడా ఇస్తారు, చదువుకోండి. మంచిగా ముందు మీరు బలపడండి. ఆ తర్వాత మీరు వేరే వారికి సువార్తలు చెప్పండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని, నా కన్నీళ్లకు నీ పాదాలు కడగాలని ఆశ కలిగియున్నానయ్యా, ఆశ కలిగియున్నానయ్యా. నన్ను విడువని నీ అద్భుత బైబిల్తో పాటు ఇదిగో ఈ చిన్న పుస్తకాలు కూడా చదువుకోండి. మీ జీవితంలో నిజంగా చాలా బలాన్ని చేకూరుస్తుంది. ఆ మాటలు చాలా బలపరుస్తాయి. అంటే ఇంతగా బైబిల్ ఊరికనే ఇస్తున్నారంటే ఇంత ఎగపడుతున్నారు. కనీసం మీ జీవితంలో ఒక 100 రూపాయలు పెట్టి బైబిల్ను కూడా కొనలేని దౌర్భాగ్యమైన పరిస్థితి మీకు దయచేశాడు దేవుడు. ఎన్నిటికో ఖర్చు పెడతా ఉంటారు, కనీసం ఒక బైబిల్ కొనుక్కోవచ్చు కదా. ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు మీరు? విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే, నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది, శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. నిన్నెరుగనని ముమ్మారు నీ బొంకితిని, నీ సిలువకు దూరాన తిరుగుచుంటిని.
శత్రువు చెవి తెగ నరికితిని. కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి. సహింసక శత్రువు చెవి తెగ నరికితిని. కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి. కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది. శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. భక్తిగా నటించి నిన్ను బేరమాడుకుంటిని. ధన ఘనతల కొరకు నిన్ను అమ్ముకుంటిని. భక్తిగా నటించి నిన్ను బేరమాడుకుంటిని. ధన ఘనతల కొరకు నిన్ను అమ్ముకుంటిని. అమ్ముకున్న నాకై నీ చేతులు చాపితివి. అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని. అమ్ముకున్న నాకై నీ చేతులు చాపితివి. అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని. అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని. దావీదు కుమారుడా నా యేసయ్యా, సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని, నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని ఆశ కలిగియున్నానయ్యా. ఆశ కలిగియున్నానయ్యా. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది. శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం.
గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై, పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై, పరితపించు యేసుకై పొందుకొనుము శాంతిని, పరితపించు యేసుకై పొందుకొనుము శాంతిని. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం.